తన కూతురు వెంట పడొద్దు అని హెచ్చరించిన పాపానికి అతన్ని దారుణంగా నరికి చంపేశాడు ఒక యువకుడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. విజయవాడలో అర్ధరాత్రి దారుణం జరిగింది. బృందావన్ కాలనీలో అత్యంత ఘోరమైన హత్య ఇది. తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించినందుకు మర్డర్ చేశారు. అందరూ చూస్తుండగానే శ్రీరామచంద్రమూర్తిని నరికి చంపేశాడు యువకుడు. దారి కాచి బైక్ తో ఢీకొట్టి కింద పడగానే కత్తితో దాడి చేశాడు మణికంఠ. తన తండ్రిని చంపొద్దని కూతురు వేడుకుంటున్నా అత్యంత క్రూరంగా నరికేశాడు. అక్కడికక్కడే శ్రీరామచంద్రమూర్తి చనిపోయాడు. ముఖం మొత్తం కత్తితో నరికేశాడు ఆ నిందితుడు మణికంఠ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు కృష్ణలంక పోలీసులు. స్పాట్ ను పరిశీలిస్తున్న పోలీసుల్ని కూడా మనం చూడొచ్చు. విజయవాడలో జరిగిన దారుణానికి సంబంధించిన దృశ్యాల్ని అందిస్తూ ఉన్నాం. బృందావన్ కాలనీలో అత్యంత ఘోరమైన హత్య ఇది. తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించినందుకు మర్డర్ జరిగింది. అందరూ చూస్తుండగానే శ్రీరామచంద్రమూర్తిని నరికి చంపేశాడు యువకుడు. బ్లర్ చేసి మీకు కొన్ని విజువల్స్ చూపిస్తూ ఉన్నాం. ఇక స్పాట్ లో పోలీసులు పరిశీలిస్తున్న దృశ్యాల్ని కూడా ఇంకోవైపు అందిస్తూ ఉన్నాం. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. దారి కాచి బైక్ తో ఢీకొట్టి కింద పడగానే కత్తితో దాడి చేశాడు మణికంఠ. తన తండ్రిని చంపొద్దని కూతురు ఒకవైపు వేడుకుంటున్నా కూడా వినకుండా అత్యంత క్రూరంగా నరికేశాడు మణికంఠ. అక్కడికక్కడే శ్రీరామచంద్రమూర్తి మరణించాడు. ముఖం మొత్తం కత్తితో నరికేశాడు నిందితుడు మణికంఠ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు కృష్ణలంక పోలీసులు.